కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయినందుకు చాలా మంది జీర్ణించుకోలేక చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. ఒక ఆమె అంటుంది, ఇమాన్యుయల్, తనూజ, డీమోన్ పవన్ వీళ్ళ ముగ్గురు మాత్రమే గేమర్స్ అంట, వీళ్ళ ముగ్గురే విన్నర్ మెటీరియల్స్ అంట, వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ అంటే అన్ఫేర్ చేస్తాడంట. మరి వీళ్ళ ముగ్గురే గేమర్స్ అయినప్పుడు కళ్యాణ్ పడాల, సంజన గారు మరి 16 వారాలు గేమ్ ఆడకుండా ప్యాక్ ఆడుకున్నారు. నాకు అర్థం కావట్లేదు. టాప్ 5 లో ఉన్న 5గురు కప్పుకు డిజర్వ్డే, 5గురు గేమర్సే. బిగ్ బాస్ ఎవరికి అన్ఫేర్ చేయలేదు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఒకళ్ళొకళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాడు. ఆమెకు ఒక మాట ఒకటి ఉంది, కళ్యాణ్ పడాల విన్నర్ అవడానికి తనూజయే కారణం అంట. తనూజ ఏం చేసింది? జస్ట్ ఒక మాట సాయం చేసింది, మోటివేషన్ ఇచ్చి నీ గేమ్ మార్చుకోవాలని చెప్పింది. అప్పటి నుంచి కళ్యాణ్ పడాల తన గేమ్ను మార్చుకున్నాడు. టాస్క్లో 1000% ఎఫర్ట్స్ పెట్టాడు, అందరితో మంచిగా ఉన్నాడు, తన మంచి మనసుతో బయట ఉన్న ఆడియన్స్ మనసును గెలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సీజన్ 9 ట్రోఫీ గెలుచుకున్నాడు. అవును, కళ్యాణ్ పడాలే చెప్పాడు, నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం తనూజ అని. ఎందుకు చెప్పాడు? అది తన మంచితనం. తనకి హెల్ప్ చేసినటువంటి అమ్మాయి పట్ల తనకున్న కృతజ్ఞతా భావంతో తనకి సందర్భం దొరికినప్పుడల్లా తను లేకపోతే నేను లేను అని చెప్పాడు. అది తన గొప్పతనం అని చెప్పుకోవాలి. అంతేగాని ఏదో తనూజ వచ్చి కళ్యాణ్ చేయి పట్టుకుని గేమ్ ఆడినట్టు, కళ్యాణ్ ఆడవలసిన గేమ్ కూడా తనూజ ఆడేసినట్టు, అసలు 15 వారాల నుంచి అసలు కళ్యాణే గేమ్ ఆడినట్లుగా మాట్లాడుతున్నారు. దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దండి. దేవుడు నోరుతో పాటు బుర్ర కూడా ఇచ్చాడు. ఆ బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడండి. తలకాయలు ఉన్నాయంత పెద్ద పెద్ద తలకాయలు, అందరూ గుజ్జులు అయితే ఎవరికి లేవు.